ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం హుండీలను లెక్కించారు. లెక్కింపును ఆలయ ధర్మకర్తలు ఆధ్వర్యంలో తాడపల్లిగూడెం తనిఖీదారు శ్రీ ఏ సుజాత కుమార్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది హుండీలను తెరిచి లెక్కించగా 86 రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా 48,24,430 రూపాయలు, చిల్లర నాణెముల రూపంలో 2,56,090 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 1,80,460 రూపాయలు, చిల్లర నాణెముల రూపంలో 2,299 రూపాయలు, మొత్తం ఆదాయం 52,63,285 రూపాయలు, బంగారు వస్తువులు 21 గ్రాములు మరియు వెండి వస్తువులు 2 కేజీల 495 గ్రాములు వచ్చిందని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులు ఇచ్చేయడం జరుగుతున్నది. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మధ్యకాలంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది. ఈ రోజున కొండపూడి, ఏలూరు పరిసర గ్రామ సేవా భక్తులు, ముఖ్యంగా తాడేపల్లిగూడెం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ తనిఖీదారు సుజిల్ కుమార్ గారి పర్యవేక్షణలో కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారు, వారి సిబ్బంది, భక్తులు, సిబ్బంది అందరూ సమిష్టిగా ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానం తాలూకు హుండీలను తెరిచి లెక్కించు కార్యక్రమం ఇప్పుడు పూర్తయింది. ఈ హుండీల లెక్కింపు 86 రోజులకు గాను